చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. అక్షరాలు ఎప్పుడూ ఒంటరే, జత చేస్తేనే పదాలవుతాయి, కలిపేస్తేనే కథలు చెప్తాయి. విరిగిన అద్దం అతికిస్తే అందంగా కనిపిస్తుందేమో కానీ అతుకుల్ని మార్చలేము. ఒక్కసారి విరిగిన మనసు అతికించిన అద్దం కంటే అందంగానే కనిపిస్తుంది, కానీ మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండదు, ఎవరిని నమ్మలేదు. క్షమించాల్సిన చోట మనం ఉండాలి, క్షమాపణ అడిగే చోట ఎప్పుడూ ఉండకూడదు. ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపు ఉంటుంది. ధర్మంకు ఆపద ఎక్కువ. అడుగడుగునా ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ప్రతివాడు ఓర్పుతో ఉండలేడు, అలా ఉన్నవాడే తనను తాను జయించగలడు. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాము. అందుకే ఇంత అశాంతి. కోపమో పగో లేకుండా కష్టాన్ని ఒకరు భరిస్తే వాడు సూర్యునికి సమానమవుతాడు. దాని ముందు రాయి లాంటి హృదయమైనా కరుగుతుంది. చిత్తశుద్ధితో ఒక పని మీద దృష్టి కేంద్రీకరించగలిగిన మనిషి చివరకు దేనినైనా సాధించగల శక్తిని సంపాదిస్తాడు. కంటి చూపు లేనివాడు గ్రుడ్డివాడు కాదు. తన తప్పులను తెలుసుకోకుండా ఉంటున్నవాడే నిజమైన గుడ్డివాడు. జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకండి. ఏది సాధించలేదని చింతించకండి, ఏదో సాధించామని గర్వించకండి. రేపనేది ఒకటుందని మరచిపోకండి. పాము పాలు తాగితే విషమే పెరుగుతుంది, కానీ అవి అమృతంగా మారవు. నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నదే ఎక్కువ. బలవంతంగా భరించే బంధం, అవసరం కోసం చూపించే అభిమానం, స్వార్థంతో చేసే సహాయం పాము కాటు కంటే ప్రమాదం. అటువంటి వారికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఊపిరి మాత్రమే కాదు, నేనున్నా అంటూ భరోసా ఇచ్చే ఓ మంచి మనసున్న మనిషి తోడు కూడా కావాలి. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని. గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోని వాడు ఎప్పటికీ బాగుపడలేడు. సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. మనల్ని అర్థం చేసుకోని వారికి మనం చేసే ప్రతి పని తప్పుగానే కనిపిస్తుంది. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. యుద్ధానికి అయినా ముగింపు ఉంటుంది, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదు. దరిద్రుడికి నిత్య జీవనం కూడా కష్టంగా ఉంటుంది. నిజాయితీ లేని బంధాలకు, బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏం లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూ. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు, తండ్రి కోప్పడుతున్నప్పుడు తల్లి కలగచేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే భయం, భక్తి, గౌరవం ఏర్పడటమే కాకుండా క్రమశిక్షణతో పెరుగుతారు. నిన్నుగా నమ్మే వారికి ప్రాణమిచ్చేయి, నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, కానీ లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన మన కన్నీటి విలువ తగ్గుతాయి. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, కానీ పెద్దయ్యాక వేసే తప్పుడడుగులు ముప్పును తెస్తాయి. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. ఒప్పుకున్న తప్పు
చీపురులా దుమ్మును చిమ్మి మనసును శుభ్రం చేస్తుంది. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు పూర్తి కానట్లే. బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడితో కానీ సమమునితో కానీ విరోధం పెట్టుకోకూడదు. బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు. అధికారం 2 రకాలు: భయపెట్టి సంపాదించేది, ప్రేమతో వచ్చేది. ప్రేమతో వచ్చే అధికారం భయంతో వచ్చే దానికన్నా శక్తివంతమైనది. మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. ఇలా అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. మాట్లాడలేనివాడు, తనని మించి ఎదగలేనివాడు ఎగతాళి మాత్రమే చేయగలడు. ఓ ధనవంతుణ్ణి చూసినప్పుడు మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం. కానీ ఓ జ్ఞానవంతుణ్ణి చూసినప్పుడు మాత్రం మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని ఏ మాత్రం అనుకోం కదా. ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం. దీనివల్ల చాలా బంధాలు దూరమవుతాయి. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. చిన్నతనంలో ఏదైనా రాయాలి అంటే పెన్సిల్ యూజ్ చేస్తాం, కానీ పెద్దయ్యాక పెన్ను యూజ్ చేస్తాం. ఎందుకంటే చిన్నతనంలో చేసే తప్పులను చెరిపేయగలం, కానీ పెద్దయ్యాక చేసే తప్పులను ఎప్పటికీ చెరిపేయలేము. మనం సంతోషంగా లేనప్పుడు మన చుట్టూ అంబరాన్ని అంటే సంబరాలు జరుగుతున్నా మన నేల చూపులకు అవి కనిపించవు. పిల్లలకు ఆస్తులిస్తే వాళ్ళు అవి ఉన్నంతకాలమే బ్రతుకుతారు. అదే చదివిస్తే ఎలాగైనా బ్రతుకుతారు. నీ వెనుక ఉండి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉండేది వెనకే. నిన్ను పొగిడేవారి కంటే నిన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నువ్వు అధికంగా మంచిని పొందగలవు. మంచితనానికి డబ్బుతో పని లేదు. మంచి మనసుంటే చాలు. స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు. మనసులోని భావాలు కలిస్తే చాలు. కొన్ని సందర్భాలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వల్ల బంధాలు పదిలంగా ఉంటాయి. మనుషులు ఈ వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందుకేనేమో వాతావరణం మారినట్లు మారిపోతున్నారు. ఉదయం ఉన్నట్లు సాయంత్రం ఉండరు, సాయంత్రం ఉన్నట్లు రాత్రి ఉండరు. మొత్తానికి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండరు. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి. భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారు మాత్రమే. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణం కాదు. రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. మనిషి శరీరానికి రోగం వస్తే వైద్యం చేయిస్తే సరిపోతుంది, కానీ మనసుకి రోగం వస్తే మాత్రం అది ప్రియమైన వారి ఆత్మీయ పలకరింపుతోనే నయమవుతుంది. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, చేతలై మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. ఉన్నోడు ఉన్నది ఊడ్చి మందు తాగాలని చూస్తున్నాడు. లేనోడు ఉన్నదాన్ని దాచుకొని గంజితో సరిపెట్టుకుంటున్నాడు. తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. మనిషి తన విజయం నుంచి ఏం నేర్చుకున్నా లేకపోయినా ఓటమి నుంచి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాడు.
జ్ఞానం ఉన్నవారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అదే నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుంచుకో. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారం అవుతుంది. స్వేచ్ఛను ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడం. అధికారాన్ని ప్రేమించడం అంటే నువ్వు నిన్ను ప్రేమించుకోవడం. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. నీచులకి ఉత్తములకి మధ్య వివాహ సంబంధం కుదరదు. ఎవరైతే నరం లేని నాలుకను, హద్దులేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వాళ్ళే గొప్పవాళ్ళు. తీయగా అతి మధురంగా మాట్లాడే స్త్రీని జీవితంలో ఎప్పుడూ నమ్మకు.